ఇంట్లో మనం 2 డేస్ లేకపోతే అసలు మన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఇల్లాలు లేని ఇల్లు అసలు ఇల్లే కాదు కదా! సో, అలానే ఉంది ఇక్కడ నా పరిస్థితి కూడా. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు'. అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 డేస్ ఇంట్లో లేననమాట. కానీ మరి అంత ఖరాబ్‌గా అయితే లేదు గానీ, కొంచెం నీట్‌గానే పెట్టాడు మా హస్బెండ్. ఇంకా ఆయన ఒక్కరే గదా! ఇంక మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. ఇంకేమి బెడ్ స్ప్రెడ్, బెడ్‌షీట్స్ సో, అలా కొంచెం అటు ఇటు అయినాయనమాట. ఇంకా మనం అవన్నీ అరేంజ్ తప్పదు గదా! చేసుకోవాలని ఇంకా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఎక్కడికి ఊరికెళ్ళినా, ఔట్ సైడ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నాకు ఇంటికి రాగానే వర్క్ అంతా ఫినిష్ అయిపోవాలన్నమాట. ఫస్ట్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంట్లో నీట్‌గా సర్దుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. సో, నాకైతే అలా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా! ఇంకా వంట కూడా ఈవినింగ్‌కి చేసుకోవాలి. సో, ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నాను. అందుకే ఒక్కొక్కటిగా ఫస్ట్ పనులన్నీ ఫినిష్ చేసుకుందామని చెప్పేసి నీట్‌గా అంతా అరేంజ్ చేసేసుకొని ఇప్పుడైతే కసు కొట్టుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని బయట కూడా తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడుకొనిద్దామంటే ఇంకా టైం సరిపోవట్లేదు. ఇంకా వాళ్ళని మాత్రం ఒంటరిగా అయితే నేను పంపించాను అనమాట. ఇప్పుడైతే ఇంకా టీవీ ఆన్ చేసి కూర్చోబెట్టాను. ఇద్దరు కూర్చొని టీవీ చూస్తున్నారు. ఇంకా ఈరోజు సాంబార్ వచ్చేసి మునక్కాయ సాంబార్ చేద్దామని ఇక్కడైతే నేను ఉలవలం మొలకలు ఉంటాయి కదా, అవి కొన్ని మరి కందిపప్పు కొంచెం వేసేసి మంచిగా ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మునక్కాయలను అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే టమోటో, ఆనియన్స్, వెల్లుల్లి, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సాంబార్ పౌడర్, ఇంట్లో ప్రిపేర్ చేసిండేది సాంబార్ పౌడర్, అన్నిటిని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని తగినట్టుగా వాటర్ అయితే వేసేసుకున్నాను. అవన్నీ మునిగేంతవరకు వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా పొంగు వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, అందుకని ఇంకా లిడ్ని అయితే క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి ఇంకా పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదా, సో దట్ నేనైతే ఒక 2 విజిల్ అయితే ఇంకా 2 విజిల్ వస్తే చాలన్నమాట మనకి. ఇంకా మంచిగా సాంబార్ అయితే రెడీ అవుతుంది. ఇంకొక సైడు ఇక్కడ పిల్లలకు నాకు ఇక్కడ పాలైతే కాగబెడుతున్నాను. వాళ్ళకైతే పాలు బ్రెడ్ ఇవ్వాలి. ఇంకా నా కోసం టీ ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తే వాళ్ళకైతే చాలా హ్యాపీ, బట్ మనకైతే మాత్రం పెద్ద తలకాయ నొప్పి కదా, ఏం చేయలేము, భరించాలి 2 months. నాకైతే ఇంకా ఎప్పుడు జూన్ వస్తుందా, ఎప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా అనేలా అనిపిస్తుంది. ఈవెన్ నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్ క్యాంప్ ఉంటుంది కదా, మాకు సమ్మర్ హాలిడేస్ అన్న సమ్మర్ క్యాంప్ ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. అక్కడ కూడా అల్లరే, అక్కడ కూడా నాకు ఏదో ఒక పెద్ద తలకాయ నొప్పి పెడతారు మా పిల్లలైతే. సో నాకైతే అలా అనిపించేసింది అనమాట, జూన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పంపించేద్దామా పిల్లల్ని అని. బట్ ఇది స్నాక్స్ కూడా ఒక పెద్ద గోల్ అనే చెప్పచ్చు. అంటే ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం లంచ్ బాక్స్ ఒకటి, అలాగే స్నాక్స్ బాక్స్ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ ఇంట్లో ఉంటే కనుక ఎవ్రీ 1 hour లేదా 2 hours ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. లేకపోతే ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు. లేదంటే అమ్మ ఆకలి ఆకలి, ఏముంది ఏముంది, మరి టిఫిన్ తినండి, అన్నం తినండి అంటే అస్సలు దిగవు. అన్నం, టిఫిన్ ఇవి తప్ప వేరే ఏదైనా కావాలి, స్నాక్స్ లేదా డ్రై స్నాక్సే కావాలి. మా పిల్లలకైతే అలా ఉంటుంది. మా పిల్లలతో ఇంకా ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ తినేస్తుంటారు. ఇంకేం చేయలేము కదా, ఏది అడిగితే అది ఇవ్వాలి, తప్పదు. 2 months అనుభవించాలన్నమాట. హ్యాపీగా కూడా చూసుకోవాలి, వాళ్ళతో పాటు ఆడుకోవాలి, అప్పుడే వాళ్ళు కూడా టైంపాస్ అవుతుంది. బట్ నేనైతే అయినంత వరకు మేనేజ్ అయితే చేస్తానండి. సో వాళ్ళతో కూడా కొద్దిసేపు ఆడుకుంటాను, అలాగే టీవీ పెట్టిస్తాను, టీవీలో ఏదైనా స్టోరీస్ కానీ అలా. తర్వాత ఇంకా మర్చిపోతారు ఇంకా 2 months అని చెప్పేసి పిల్లలు కూడా ఏదైనా అంటే ఏబిసిడి కానివ్వండి లేదా 1 2 3 కానివ్వండి, ఏదైనా కానీ రివిజన్ అనేది మనం చేస్తూనే ఉండాలి. లేకపోతే ఇంకా వాళ్ళైతే మర్చిపోతారు. అందుకని చెప్పేసి ఒక 1 week గ్యాప్ వచ్చినా కూడా పిల్లలు మర్చిపోతారు. ఇంకా అలాంటిది 2 months గ్యాప్ వస్తే ఇంకా మర్చిపోరా చెప్పండి, అన్నీ మర్చిపోతారండి. సో మనమైతే టచ్లో అనేది ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వైట్ రైస్ లేదంటే రాజముడి రైస్ ఉంటుంది కదా, దాంతో ఏదైనా ఒకటి చేసుకుంటాను. ఆల్టర్నేట్గా కూడా వాడుకుంటాను అనమాట రైస్ అనేది. తర్వాత రాగి సంగటి అయితే చేసుకుంటాము. చపాతీ అనేది ఎక్కువగా చేయమండి, వీక్లీ వన్స్ అంతే నేనైతే చేసేది. బట్ డైలీ ఎవ్రీడే ఈవినింగ్ డిన్నర్లో మాత్రం కంపల్సరీగా రాగి ముద్ద లేదంటే జొన్న ముద్ద ఉంటుందన్నమాట. ఆల్టర్నేట్గా అదొక రోజు అలా చేస్తాను. జొన్న ముద్ద కూడా చాలా ఈజీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందులో కూడా. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అది వైట్లో ఉంటుంది, ఇది కొద్దిగా బ్లాక్లో ఉంటుంది, అంతే, ఇంకేమీ లేదు డిఫరెన్స్. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. రాగి సంగటి మనకి కొద్దిగా చల్లారనే కూడా తినొచ్చు, కానీ
ఆ జొన్న సంగటి మాత్రం చల్లారితే అది గట్టిగా అయిపోతుంది, కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినాలి. కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి, లైక్ స్మూత్గా చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా సూపర్ అనే చెప్పచ్చు. నాకైతే బియ్యం సెరగడానికి కూడా సరిగా రాదండి, ఏదో అలా ట్రై చేశాను అనమాట. కంటిన్యూగా ఒక 15-20 డేస్ వైట్ రైస్ అనేది వాడలేదనమాట, రాజమండ్రి రైసే వాడుకున్నాము. ఇందులో వైట్ రైస్లో కొంచెం బ్లాక్ కలర్ పురుగులు అనేది పడ్డాయి అనమాట. ఇంకేం చేసేదని చెప్పేసి అప్పటికప్పుడు కొద్దిగా సెరగేసుకొని ఇక్కడ కడిగి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రా రైస్ యూజ్ చేస్తున్నాను. రా రైస్ అంటే ఇవి కూడా మార్కెట్లో తీసుకున్న రైస్ కాదు, మా మామయ్య వాళ్ళు పండిన రైసు, సోనా మసూరి రైసు. రియల్లీ చాలా బాగున్నాయి అనమాట. మనకి ఇవి ఆర్టిఫిషియల్ కాదు కదా, అంటే ఆర్టిఫిషియల్ మీన్స్ మార్కెట్లో దొరికితే ఏదో ఒక కెమికల్స్ అవి ఇవి వాడి పాలిష్ చేసి ఏదో ఒకటి చేసింటారు కదా. ఇవి ఏమి చెయ్యని రైసు. ఒక 10-15 మినిట్స్ అలా సోక్ చేసేసి తర్వాత అయితే రైస్ వండుకుంటాము, చాలా బాగా అవుతుంది. ఏ రైస్ అయినా కూడా మినిమం 10 మినిట్స్ అయినా మనం సోక్ చేసి అంటే నానబెట్టి రైస్ తర్వాత వండుకోవాలన్నమాట. విజల్లో ఒక్క నానిన రైస్ అయితే మనకి ఒక్క విజల్ వచ్చినా చాలన్నమాట. చాలా స్మూత్గా లోపలి దాకా మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయినాను, ఎందుకంటే ఇంకా పూజ చేయాలి అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో ఫ్లవర్స్ కూడా అయిపోయినాయి, దేవుడికి పెట్టడానికి పూలు కూడా లేవు. సర్లే అని చెప్పేసి దేవుడా ఈరోజు ఒక్కరోజు అడ్జస్ట్ అయిపోవని చెప్పేసి దేవుడికి దీపం పెట్టి ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ మా పిల్లలు టీవీలో బొమ్మలు చూస్తున్నారు. సో ఆ బొమ్మలు కూడా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆ టీవీ అనేది మనకి టీవీలో ఏం వస్తుందో అక్కడ కూడా రికార్డ్ అవుతుంది కదా. సో అది కూడా ఎక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనైతే ఆ టీవీ మీద కరెక్ట్గా ఒక బొమ్మనైతే పెట్టేశాను. అంటే ఇప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా ఏదో ఒకటి కాపీరైట్ వస్తూనే ఉంటుంది కదా, ఆ భయం ఎక్కువైపోయిందనమాట. ఏం చేయలేం కదా. ఇంకా మా పిల్లలకైతే అన్నం సాంబార్ రెండు కూడా కలిపిచ్చేస్తున్నాను, తినండి అని. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2 వచ్చారనమాట. ఆ పిల్లలకి తినండి రా రైస్ సాంబార్ అంటే అస్సలు వద్దు వద్దు అని చెప్తున్నారు. పిల్లలకి ఎవరైనా ఇంటికి వస్తే చాక్లెట్స్, ఐస్ క్రీమ్, కేక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మంచిగా ఏదైనా మేము భోజనం చేస్తున్నప్పుడు కూడా పిల్లలు వస్తారు కదా, తినండి రా బాబు తినండి రా అంటే అస్సలు తినరు ఫ్రెండ్స్. ఏదైనా జంక్ ఫుడ్ ఇవ్వండి మంచిగా తినేస్తారు, అది పిల్లలతో సమస్య. ఇంకా జొన్న ముద్ద అయితే రెడీ అయిపోయింది. జొన్న ముద్ద అలాగే మునక్కాయ సాంబార్ టేస్ట్ అంతా చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం రాగి సంగటి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది, బట్ మనకి నెయ్యి అనేది అంత ఇష్టపడము. మా హస్బెండ్ అయితే కంపల్సరీ నెయ్యి వేసుకొని తింటారు. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మనకి పాత్రలు సింక్లో ఉన్న కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా లేకపోయినా నిద్ర అనేది అస్సలు రాదనమాట నాకైతే. అది టైం ఎంతైనా కానివ్వండి, 10-11-12 అయినా కానివ్వండి, కానీ ఫస్ట్ ఫినిష్ చేసిన తర్వాత నాకైతే నిద్ర వస్తుంది, లేదంటే నిద్ర రాదు. సో ఎవరైనా నాలాగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. సో ఇంకా తిన్న తర్వాత కొంచెం సాంబార్ ఏమైనా మిగిలితే కూడా అది కూడా నీట్గా మళ్ళీ వెయిట్ చేసి పెట్టేసుకుంటాము. అంటే మార్నింగ్ తినొచ్చు కదా అని చెప్పేసి తింటామో తినమో మొత్తానికైతే వెయిట్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఉన్న పాత్రలన్నీ నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మంచిగా సింక్ అంతా క్లీన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పడుకోవడానికి అయితే వెళ్తాను. పడుకుందామని వెళ్తాం కానీ అస్సలు పడుకోం కదా. అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా మొబైల్ చూడకుండా మనకి నిద్ర ఎలా వస్తుంది చెప్పండి. సో నేను కూడా అంతే అండి, ఒక 10-15 మినిట్స్ ఏదైనా ఎడిటింగ్స్ ఉన్నాయా లేదంటే ఇప్పుడు షూట్ చేసిన వ్లాగ్ ఎడిట్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి అయితే చేసుకుంటాను. ఒక 10-15 మినిట్స్ అయినా మొబైల్ చూసేసి పడుకుంటాను. మార్నింగ్ త్వరగా లేస్తే గనక మనం చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి ఇంకా మంచిగా నిద్ర అయితే వస్తుంది. నాకైతే డెఫినెట్గా నిద్ర వచ్చేస్తుంది, ఎంత మొబైల్ మీద ఫోకస్ పెట్టినా కూడా నిద్ర అయితే మంచిగా వస్తుంది. ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్